హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టోరీ బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ కొనాలని ఇప్పుడు కానీ లేకుంటే ఫ్యూచర్లో కొనాలని ఒక ప్లాన్ మాత్రం మీకు ఉంటుంది. సో అందుకని మీరు ఈ వీడియో చూస్తున్నారు. సో ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మీరు ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మెయిన్గా అది ఫస్ట్ ఇనిషియల్గా మనం చెక్ చేసే డాక్యుమెంట్ ఏంటంటే ఈసీ డాక్యుమెంట్ అండి. సో చాలామంది వింటూ ఉంటారు ఈసీ సెట్ చేసేవని. సో అసలు ఈసీ అంటే ఏంటంటే మనకి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండి. సో అసలుకి ఏంటి ఈసీ అంటే ఏంటి, అసలుకి ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మెయిన్గా ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్తో మాట్లాడుతున్నారా లేదా, సో ఆ ప్రాపర్టీ లైక్ ఏమన్నా లోన్లో బ్యాంక్ లోన్లో ఉందా, లేకుంటే ఏం ట్రాన్సాక్షన్ జరిగినాయి, అది ఎంతమంది సేల్ చేశారు, ఎన్ని హ్యాండ్స్ మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కటి ఏంటంటే మనకి ఈసీలో అనేది మనకి బయటపడిపోతుందండి. సో దాన్ని ఈసీ సెర్చ్ అంటారు. సో ఈ ఈసీ అదేంటంటే మనకు నార్మల్గా మనకి ఆన్లైన్లో అయితే మనం ఫ్రీగా అనేది చెక్ చేసుకోవచ్చు అండి. దానికి మనం ఏ అమౌంట్ ఒక చిన్న ₹1 కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా మనకేంటంటే మనకి యాక్చువల్గా సేల్ డీడ్లో డాక్యుమెంట్ నెంబర్ తెలిసి ఉండాలండి. సో అసలు యాక్చువల్గా డాక్యుమెంట్ నెంబర్ ఏంటంటే మీరు సేల్ డీడ్కి వెళ్ళినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో లైక్ 4 డిజిట్స్ నెంబర్ ఉంటుందండి. 1122 లైక్ 1142 లైక్ 1022. సో ఇలా ఉండి స్లాష్ ఉండి 2023 2024 అంటే ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయిందో ఆ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందండి. సో 2022 ఆర్ 2008 అనేది. సో ఈ రెండు తెలిసి ఉండాలండి, డాక్యుమెంట్ నెంబరు అండ్ మనకి ఆ ప్రాపర్టీ అనేది ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనకి ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. సో ఈ రెండు కంటే మనం ఈసీ సెర్చ్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే లైక్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇట్లాగా మరిన్ని వీడియోస్ కావాలంటే మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చి registration.ap.government.in IGRS అండి. సో మనకి ఐజీఆర్ఎస్లో మనకి ఇక్కడ ఈసీ సెర్చ్కి వెళ్ళాలండి. సో మీకు ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లేకపోతే మీరేం లేదు, జస్ట్ ఐజీఆర్ఎస్ అని వెళ్తే, సో జస్ట్ ఐజీఆర్ఎస్ ఏపీ అని ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేసినా కానీ మీకు ఫస్ట్ లింకే వస్తుంది. సో ఇక్కడ చూడండి registration.ap.government.in. సో మీరు ఈ వెబ్సైట్కి కానీ వెళ్తే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. సో వెబ్సైట్. సో మనం డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఈసీ సెర్చ్ ఉందండి. సో ఈసీ సెర్చ్కి వెళ్ళి సో మనం ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ సో అనేది ఇది క్లిక్ చేయాలండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు చూడండి ఈ ఇన్క్యుబరెన్స్ సర్వీస్ అని ఉంది. ఈసీ మనం దాన్ని ఈసీ అంటాము. సో ఫస్ట్ మనం ఇన్క్యుబరేషన్ టైప్ వచ్చి డాక్యుమెంట్ నెంబర్ పెట్టుకోవాలండి. సో మీకు డాక్యుమెంట్ నెంబర్ అనేది తెలియాలండి. సో డాక్యుమెంట్ నెంబర్ ఏంటంటే మీకు సేల్ డీడ్ కానీ ఎవరైనా పంపించి మీకు లెఫ్ట్ సైడ్ అంటే ఆ డాక్యుమెంట్ లెఫ్ట్ సైడే మనకు 2వ పేజీలో కానీ 3rd పేజీలో కానీ లైక్ 4 డిజిట్స్ నెంబరు స్లాష్ ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ ఉంటుంది. 2022 ఆర్ సంథింగ్ 4 డిజిట్స్ నెంబర్ ఉంటుందండి. సో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీసో అది కూడా ఇవ్వాలండి. సో మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కిందకు వస్తుందో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ క్యాప్చా ఉంటుందండి, క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చి క్లిక్ చేయాలండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు మొత్తం ఇక్కడ అది ఏ విలేజ్లో ఉంది ఏంటి మొత్తం ప్రతి ఒక్కటి అనేది మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది అండి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలండి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ మళ్ళీ క్యాప్చా అడగద్దండి. క్యాప్చా అండ్ ఎవరు ఇక్కడ క్యాప్చా ఇవ్వాలండి 09MMS3 అండ్ ఇక్కడ మనం ఏంటంటే అప్లికెంట్ నేమ్ అనేది ఇవ్వాలండి. అంటే ఎవరు ఈ సెర్చ్ కోసం చూస్తున్నారు అంటే మీ నేమ్ అనేది ఇవ్వాలండి. సో ఎవరు అంటే ఈ సెర్చ్ కోసం ఎవరు ఈ ఈసీ కోసం ఎవరు చూసారు అనేది ఆ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఒకవేళ మీ నేమ్ అయితే ఇవ్వండి. సో మీ నేమ్ లేకున్నా కానీ జస్ట్ మీ ఒక నేమ్ అయితే ఇవ్వాలి. సో నేనైతే నేమ్ అనేది ఇస్తున్నానండి. సో ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలండి. సో ఇక్కడ సబ్మిట్ బటన్ కానీ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తం ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ డీటెయిల్స్ దానికి లింక్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి మీకు అనేది ఇక్కడ కనిపిస్తాయండి. సో మీరు ఏంటంటే ఈ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలి. అంటే అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం కానీ సబ్మిట్ చేస్తే మొత్తం అసలుకి ఇది ఎవరెవరి పేరు మీద ఉంది, ఎన్ని ట్రాన్సాక్షన్లు చేరాయి. ఇక్కడ సిఎల్ అంటే మామూలుగా మనకి ఏంటంటే ఈఎక్స్ అని ఉంటుంది, సిఎల్ అని ఉంటుంది. సిఎల్ అంటే ఎవరు కొన్నారు, ఇప్పుడు కరెంటు ఈ ల్యాండ్ అనేది ఈ ప్రాపర్టీ అనేది ఎవరి పేరు మీద ఉన్నది వాళ్ళ నేమ్ వచ్చి మనకి సిఎల్ దగ్గర ఉంటుందండి. సో అమ్మిన వాళ్ళది వచ్చి మనకి ఈఎక్స్ అని ఉంటుంది. సో ప్రతి ఒక్కటి అనేది మనం ఈ ఈసీలో మనం ప్రతి ఒక్కటి అనేది తెలుసుకోవచ్చు అండి. సో మీకు సర్వే నెంబర్ కానీ తెలిస్తే మనం ఏంటంటే మీ భూమికి వెళ్ళి
సో ఇక్కడ ఈ వీడియో అనేది నేను లాస్ట్ వీడియోలో లాస్ట్ ఒక వీడియో కూడా చేశానండి. సో ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. ఒకవేళ మీకు కానీ మీ ఊర్లో సర్వే నంబరు తెలిసుండి, లేకుంటే మీ విలేజ్ కానీ తెలుసుంటే మీ పేరు మీద ఎంత భూమి ఉంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అనేది మనం మీ భూమి .ap.government.లో దీంట్లో కూడా చూసుకోవచ్చు. ఇది సర్వే నంబర్లండి. సో ఈసీ వచ్చి మనకి ఎవరెవరు ఆ పర్టికులర్ ప్రాపర్టీకి ఎవరు ఓనరు, సో ట్రాన్సాక్షన్ ఏమేమి జరిగినాయి ఆ పర్టికులర్ దాని మీద ట్రాన్సాక్షన్, సో అది లోన్లో ఉందా, ప్రతి ఒక్కటి అనేది మనం ఈసీ సెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.